యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా దేశ సేవ వైపు అడుగులు వేసేలా నార్కల్ జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమం సాకారమైంది. విద్యార్థి దశ నుంచి పడిన కష్టాలను గుర్తించి యువతకు ఆర్మీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రతి ఏడాది ఆర్మీ అగ్నిపథ్ ఈ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ ఆర్థిక సహకారంతో ఈ ఈవెంట్ నిర్వాహకుడు లింగస్వామి నేతృత్వంలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. ఆర్మీ సెలక్షన్లో అత్యంత కీలకమైన 1600 రన్నింగ్ రేసును అసలు సెలక్షన్ కంటే ముందు ఇక్కడ నిర్వహించి యువకులలో భయాన్ని పోగొడుతున్నారు. గడిచిన 6 సంవత్సరాల్లో దాదాపు 800 మంది యువత ఈ ర్యాలీలో పాల్గొనగా వారిలో 300 మంది యువకులు ఆర్మీ ఉద్యోగాలను సాధించి సరిహద్దులో దేశ సేవకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించిన యువకులకు పెద్దకొత్తపల్లిలో ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తమకు అండగా నిలిచిన దండు నరసింహకు యువత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి యువకులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని, భవిష్యత్తులోని యువత కోసం ఎలాంటి సహకారానికైనా సిద్ధమని దండు నరసింహ ప్రకటించారు. గత 6 సంవత్సరాల నుంచి ఈ ఆర్మీ అగ్నిపథ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ ర్యాలీలో భాగంగా ఈ 6 టైమ్ ఎవరైతే పాల్గొన్నారో ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరిలో దాదాపుగా ఈ 6 సంవత్సరాలుగా పాల్గొన్న వారందరిలో దాదాపు 250 మంది ఆర్మీకి సెలెక్ట్ కావడం జరిగింది. దీన్ని పెదకొత్తపల్లి మండల కేంద్రంలో లింగస్వామి వీళ్ళందరూ కలిసి ఒక మంచి ఆలోచనతోటి ఆర్మీ ర్యాలీని స్టార్ట్ చేద్దామన్నా బాగుంటుంది, వాళ్ళకు ఫ్రీ ఫైనల్ లేకుంటుంది, ఆర్మీకి పోయే వాళ్ళకి ఇక్కడ మనం వాళ్ళకు భరోసా కల్పించేటట్టు ఉంటుంది, ఆ ఫియర్ అనేది పోతుంది కాబట్టి మనం ఒక గొప్ప సాయం చేసినట్టు ఉంటుంది. అంటే సరే ఖర్చు ఎంత అయినా పర్లేదు తమ్ముడు, మీరైతే ఏర్పాటు చేయండి, దానికి సంబంధించి ఏదున్నా మేము ఉన్నామని చెప్పి ఈ 6 టర్ములు కూడా మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఆర్మీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ర్యాలీకి వచ్చిన వాళ్ళందరూ సెలెక్షన్ అయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచి సన్మానం చేయడం జరిగింది. దీంతో మనం సమాజంలో ఒక మంచి మెసేజ్ పంపిన వాళ్ళం అవుతాం. ఎన్నో ఖర్చులు పెడుతుంటాం, పొలిటికల్గా ఎన్నో ఖర్చులు పెడుతాం, రకరకాలుగా చేస్తుంటాం. కానీ దేశ సేవ కొరకు, దేశం కొరకు, మన భరతమాత కొరకు మనం కూడా మనవంతు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు నాకు వాస్తవానికి చాలా సంతృప్తిగా ఉంది. దేశ సేవకై మేము ఉన్నామని చెప్పి సెలక్షన్ అయ్యి ఈరోజు మళ్ళీ పెదకొత్తపల్లి హెడ్ క్వార్టర్కి వచ్చి ఇక్కడ ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం. ప్రతి కుటుంబం కూడా దేశం కొరకు, మన కుటుంబం బాగుండాలంటే దేశం బాగుండాలి, భరతమాత బాగుండాలి. కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరం కూడా దేశ సేవకు మనం అందరం కూడా దేశభక్తితోటి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే మేమంతా కూడా అనుకొని అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏ రకమైన తోడ్పాటు అయినా అందిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్మీ ర్యాలీని ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కొత్తపల్లిలో ఈరోజు ఆర్మీ సక్సెస్ మీట్ను మనం ఈరోజు చాలా సంతోషంగా నిర్వహించుకోవడం జరిగింది. మనం 6 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆర్మీ అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి సంబంధించిన డెమో ఈవెంట్ను ఈరోజు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ ఈవెంట్కు 825 మంది 6 సంవత్సరాలుగా మనం నిర్వహించిన ఈవెంట్కు పాల్గొన్న అభ్యర్థుల సంఖ్య 825 మంది పాల్గొన్నారు. అందులో 255 మందికి పైగానే మనకు ఉద్యోగాలు సాధించినట్టు వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అందింది. కాబట్టి ఇలాంటి సక్సెస్ మీట్లు మనం ఇంత ముందు కూడా మనం నిర్వహిస్తాం. కాబట్టి ఈ లాస్ట్ సంవత్సరం అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీలో పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన లాస్ట్ ర్యాలీలో మనకు 113 మంది అభ్యర్థులు పార్టిసిపేషన్ చేస్తే అందులో 65 మందికి ఈరోజు ఉద్యోగాలు రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. 50% పైన రిజల్ట్ ఉంది మన దగ్గర. కాబట్టి అలాగే యూకే డిఫెన్స్ అకాడమీ అని నాగర్ కర్నూలులో ఉన్న యూకే డిఫెన్స్ అకాడమీ నుంచి మన దగ్గరికి 40 మంది పార్టిసిపేషన్ చేస్తే అందులో ఈరోజు 38 మంది సెలక్షన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఆ ఇద్దరు కూడా మెడికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళను వెయిటింగ్ లిస్ట్లో ఉంచడం జరిగింది. ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా అతి త్వరలోనే వస్తుంది. 40/40 బైకి బై రిజల్ట్ అనేది ఇక్కడ మన నాగర్ కర్నూలు జిల్లాలో డిఫెన్స్ అకాడమీలో కానీ అలాగే పెదకొత్తపల్లిలో నిర్వహించే ఈ అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీని 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దండు నరసింహ సార్ గారు కూడా మాకు చాలా గొప్పగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి కార్యక్రమాలు దేశ సేవకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను మేము ముందు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు చాలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సపోర్ట్ తోటే ఈరోజు ఇంత అద్భుతంగా మన ఆర్మీ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినా చాలా సంతోషం. కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు అలాగే తెలంగాణలో ఉన్న 33 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఈరోజు మనం పెదకొత్తపల్లిలో
అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి సంబంధించిన సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకుని సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 65 మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు శాల్వాలతో పూలదండలతో సన్మానం కేకులు కట్ చేసుకొని ఈరోజు ఈ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సక్సెస్ మీట్కి మీరందరూ రావడం చాలా సంతోషకరమైన విషయం. కొత్తపల్లిలో ఈరోజు ఆర్మీ సక్సెస్ మీట్ను మనం ఈరోజు చాలా సంతోషంగా నిర్వహించుకోవడం జరిగింది. మనం 6 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆర్మీ అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీకి సంబంధించిన డెమో ఈవెంట్ను ఈరోజు మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆ ఈవెంట్కు 825 మంది 6 సంవత్సరాలుగా మనం నిర్వహించిన ఈవెంట్కు పాల్గొన్న అభ్యర్థుల సంఖ్య 825 మంది పాల్గొన్నారు. అందులో 255 మందికి పైగానే మనకు ఉద్యోగాలు సాధించినట్టు వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అందింది. కాబట్టి ఇలాంటి సక్సెస్ మీట్లు మనం ముందు కూడా మనం నిర్వహిస్తాం. కాబట్టి ఈ లాస్ట్ సంవత్సరం అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీలో పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన లాస్ట్ ర్యాలీలో మనకు 113 మంది అభ్యర్థులు పార్టిసిపేషన్ చేస్తే అందులో 65 మందికి ఈరోజు ఉద్యోగాలు రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. 50% పైన రిజల్ట్ ఉంది మన దగ్గర. కాబట్టి అలాగే యూకే డిఫెన్స్ అకాడమీ అని నాగర్ కర్నూలులో ఉన్న యూకే డిఫెన్స్ అకాడమీ నుంచి మన దగ్గరికి 40 మంది పార్టిసిపేషన్ చేస్తే అందులో ఈరోజు 38 మంది సెలక్షన్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఆ ఇద్దరు కూడా మెడికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళను వెయిటింగ్ లిస్ట్లో ఉంచడం జరిగింది. ఆ వెయిటింగ్ లిస్ట్ కూడా అతి త్వరలోనే వస్తుంది. 40/40 బైకి బై రిజల్ట్ అనేది ఇక్కడ మన నాగర్ కర్నూలు జిల్లాలో డిఫెన్స్ అకాడమీలో కానీ అలాగే పెదకొత్తపల్లిలో నిర్వహించే ఈ అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీని 6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ధననరసింహ సార్ గారు కూడా మాకు చాలా గొప్పగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు దేశ సేవకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలను మేము ముందు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు చాలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సపోర్ట్ తోటే ఈరోజు ఇంత అద్భుతంగా మన ఆర్మీ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినా చాలా సంతోషం.